నచ్చని దాని మీద చెయ్యి వేయటానికి నాకు నీలాగా క్యారెక్టర్ లేదనుకుంటున్నావా? నిన్ను నేను పెట్టే టార్చర్కి జానునే నా నుంచి నిన్ను కాపాడడానికి దూరంగా పంపేస్తుంది. గెట్ అవుట్! అవుట్! పోవు కదా? బయటికి పోవే. నీ లవ్ని నేను యాక్సెప్ట్ చేయలేదు. నిన్ను వద్దు అని పక్కన పెట్టినందుకు నువ్వు నాతో పెళ్లికి ఇలా ప్లాన్ చేసావు కదా. నువ్వు నన్ను ప్లాన్ చేసి మోసం చేశావు. నచ్చని దాని మీద చేయి వేయటానికి నాకు నీలాగా క్యారెక్టర్ లేదనుకున్నావా? అమ్మా, బంగారి రూమ్ బయట కూర్చుని గోడ కానుకుని అలాగే నిద్రపోతుందమ్మా. పాపం అనిపిస్తుందమ్మా. నేను వెళ్ళి తనని ఈ రూమ్కి తీసుకురమ్మంటారా? మణి, అమ్మా, బంగారిని అక్కడే ఉండని. కష్టపడే వాళ్ళకి ఈ ఇంట్లో ఊరటగా నిలబడి ఉండేది అంటే మీరే కదమ్మా. మీరే ఇలా మాట్లాడితే ఎలాగమ్మా? బంగారికి ఇప్పుడు కావాల్సింది ఊరటనో బాసటో కాదు, ధైర్యం, మనోనిబ్బరం, వైరాగ్యం. పడిపోయింది అని మనం ఇప్పుడు లేపి పట్టుకున్నావే అనుకో, అప్పుడు ప్రతిసారి పడిపోయినప్పుడు మన కోసం ఎదురుచూస్తుంది. ఇప్పుడు మనం ఇలాగే వదిలేస్తే బంగారి ఎదురు తిరిగి తనకి కావలసిన స్థానం కోసం పోరాడి సాధించుకుంటుంది. ఆ పోరాటాన్ని మనం ఆపకూడదు మణి. బంగారిని ఫేస్ చేయని. ఏంటి మణి, ఇద్దరిని బలవంత పెట్టి పెళ్లి చేసుకోమంది మీరు, కాని ఇప్పుడు మీరే ఇలా మాట్లాడుతున్నారే అని చూస్తున్నావా? ఇప్పటికీ చెప్తున్నాను, రవి, బంగారి ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు, ఒకరికొకరు కావాలనుకుంటున్నారు. అందుకే నేను బలవంతం చేసేసరికి పెళ్లి చేసుకున్నారు. లేదు అంటే రవి, బంగారి ఇలా బలవంతం చేసే లొంగే క్యారెక్టర్స్ కానే కాదు మణి. రవి ఎంత మొండివాడు అనే నీకు తెలుసు. బంగారి ఎంత మొండిగా ఉండగలదో నాకు మాత్రమే తెలుసు. వాళ్లకి నచ్చని విషయాన్ని అంత ఈజీగా వాళ్ల మీద రుద్దలేము మణి. ప్రాణం వదిలేయమన్నా వదిలేస్తారు గాని నచ్చని విషయాన్ని ఎప్పటికీ చెయ్యరు. సరే కానీ వాళ్ళిద్దరూ ఎలా కలుస్తారు? నేను వెళ్ళి మాట్లాడమంటారమ్మా? ఇది వెంటనే సాల్వ్ అయ్యే విషయం కాదు మణి. అన్నీ ఆలోచించుకుని వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాను. ఇప్పుడు బంగారి బయటుంది కదా, దీనికి మించి ఎన్నో సమస్యలొస్తాయి. రవి బంగారిని చాలా భయపెడతాడు.
కొద్ది రోజులకే బంగారి ఎదిరించి నిలబడి పోరాడుతుంది. ఇద్దరికీ మధ్యలో ప్రతిరోజు గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఆ గొడవల వల్లే వాళ్ళు రోజు రోజుకి ఒకటయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. దానికోసం వెయిట్ చేయాలి మణి. అర్థమైందమ్మా. కానీ ఆ గొడవలో ఒకరికి ఒకరు ఏదైనా తప్పు చేస్తే? అలాంటి సిచ్యువేషన్ వస్తే గనక మనం ముందు వెళ్ళి నిలబడాలి. కానీ ఆ లిమిట్ని ఇద్దరూ కూడా క్రాస్ చెయ్యరు అని నాకనిపిస్తోంది. ఇప్పుడు వాళ్ళ మధ్యలోకి మనం వెళ్ళకూడదు మణి. దూరంగా ఉంటూ ఇద్దరం జరిగే వేడుక చూడాలి. అర్థమైందమ్మా. మావా 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 బావా, ఏంటి రవి ఎక్కడ కనిపించట్లేదు? బ్రో, ఏదో సింహం గుహలోకి వచ్చినట్టు నాకు కాళ్ళు చేతులు అంతా ఒకే చోట వణుకుతున్నాయి బ్రో. నాకు అలానే ఉంది. ఎక్కడున్నారంటావు బావా? బ్రో, ఏం కావాలి మీకు? మావా, మేము చెప్పేది ఒక్క నిమిషం వినరా. అవును బావా, ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడాలి. సరే చెప్పండి, ఏం మాట్లాడాలి? బావా, జరగాల్సిందంతా జరిగిపోయింది కదా, ఇప్పుడేం మార్చలేం కదా. ఏదైనా టైం మిషన్ ఉంటే వెనక్కి వెళ్ళి మొత్తం మార్చేయచ్చు. అంత టెక్నాలజీ ఇంకా మన ఊరికి రాలేదు కదరా. అందుకని అందుకని నువ్వే చెప్పరా, నువ్వే చెప్పు. బావా, బంగారి మంచి అమ్మాయే కదా. తను మీరు అనుకున్నట్టు కాదు బావా. మన కుటుంబాన్ని చక్కగా చూసుకుంటుంది. మీకు మంచి తోడుగా ఉంటుంది, తెలివైంది, ప్రేమగా ఉంటుంది. జీవితంలో ఇలాంటి ఒక అమ్మాయి దొరకటం చాలా అదృష్టం బావా. అందుకని మీరు బంగారిని ఒప్పుకొని. శేషు, నీకు నాకు ఎన్నేళ్ల నుంచి బంధం? బావా, చిన్నప్పటి నుంచి మనిద్దరం ఒకటిగానే కదా పెరిగాం. ఉమ్, నా కూడా పుట్టిన తమ్ముళ్ళలాంటి వాడివే కదా నువ్వు. ఆ, అవును బావా. ఇక్కడున్నాడే కేడి 10 ఏళ్లుగా నాకు ఫ్రెండు. జాను నాకు ఏంటి అని మీ ఇద్దరికీ బాగా తెలుసు కదా. తను నా ప్రాణం.